హాయ్ గైస్, ఇప్పుడే హిట్ 3 మూవీ చూసి వచ్చాను. మీకు ఒక్క మాటలో చెప్పాలి అంటే మూవీ చాలా బాగుంది. అందరూ అంటున్నారు కదా, అంటే రివ్యూస్ ఇవ్వడం వల్ల మూవీని బ్యాడ్ నేమ్ ఆర్ క్రిటిసైజ్ చేసినట్టు ఉంటుంది. నేను మీకు రివ్యూస్ ఏం ఇవ్వను. ఈ మూవీ నుంచి మీకు ప్లస్ పాయింట్స్, నెగిటివ్స్, ముఖ్యంగా క్యామియోస్ కానీ యాక్షన్ నుంచి ఏం చెప్పను. అసలు మీకు రివ్యూ చూసి వెళ్ళండి కూడా నేను మెన్షన్ చేయను. రివ్యూ ఎందుకు ఇస్తానంటే నాకు ఒక ఛానల్ ఉంది కదా, ఒక వీడియో కోసం. సో చెప్పినోడు ఏదైనా చెప్తాను అబ్బా, దాంట్లో ఏముంది. కానీ మీరు మాత్రం రివ్యూ చూసి మాత్రం ఎందుకండి. ఒకటి. సెకండ్ పాయింట్, ఈ మూవీ అని కాదు, ఈ మూవీ నుంచి రివ్యూ అవ్వకండి. రివ్యూ చూసి వెళ్ళినా చూడకుండా వెళ్ళినా కూడా మీకు ఒకటే పాజిటివ్. మీరు ఏ మూవీస్కి అయినా చెప్తున్నాను, రివ్యూ చూసి మాత్రం మూవీకి వెళ్ళొద్దు. ఓకే, ఈ మూవీ గురించి మనం మాట్లాడాలంటే పాజిటివ్. ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే లెవెల్గా స్టార్ట్ అవుతుంది. అర్జున్ సర్కార్ క్యారెక్టర్, నాని అన్న క్యారెక్టర్ నుంచి మనకి ఇంటర్వల్ వరకు నో డ్రాబ్యాక్స్. సెకండ్ హాఫ్లో అందరూ సెకండ్ హాఫ్లో ల్యాగ్ అన్నారు. ఐ మీన్ చెప్పారు కదా రివ్యూవర్స్ అందరూ సెకండ్ హాఫ్ ల్యాగ్ అన్నారు. కానీ సెకండ్ హాఫ్లో నాకు తెలిసినంత వరకు స్టోరీ టెల్లింగ్ తప్ప దాంట్లో ల్యాగ్ ఏం లేదు. వాళ్ళకి ఏం అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మూవీ మాత్రం 5/5, ఇట్స్ 4. చాలా బాగుంది. క్యామియోస్, లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అరాచకం. చెప్పాలంటే చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం మీరు కన్ఫర్మ్ చూడాలి. ఈ థియేటర్ వాచబుల్ మూవీ నాని అన్నది. ఇట్స్ ఏ ప్యూర్ ఏ రేటెడ్ ఫిలిం. మీరు చూస్తారు నాని అన్న ఫస్ట్ హాఫ్ లో కొంచెం 18+ బీప్ కామెడీ చూస్తారు. సెకండ్ హాఫ్ అయితే 18+ వైలెన్స్ చూస్తారు నాని అన్నది. ఆ రకంగా మనం ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు మనం చూస్తాం నాని అన్నది. మీరు కన్ఫామ్గా చూడాలి. చాలా బాగుంది. హిస్టరీ ట్రైలర్ చూసొచ్చారు, ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు మూవీ కూడా చూసా, ఇంకా సూపర్ ఉంది. మీరు జస్ట్ మూవీకి వెళ్ళండి, యూ విల్ ఫీల్. థ్రిల్లర్ మూవీ కదా, ఎడ్జ్ సీట్లో కూర్చొని థ్రిల్ వేస్తారంటే లేదు. ఎందుకంటే మీరు హిట్ 1 వేరు, హిట్ 2 వేరు, హిట్ 3 మాత్రం టోటల్లీ డిఫరెంట్, చాలా డిఫరెంట్. మీరు అది నమ్ముకోవద్దు. థ్రిల్లింగ్ ఎడ్జ్ అంటే మీకు నాని అంటే మీకు థ్రిల్లింగ్ ఎడ్జ్ చాలా బాగుంటుంది. అంత బాగుంది, నిజంగా చాలా బాగుంది మూవీని. అవుట్ ఆఫ్ 5 ఐ గివెన్ 4. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత బాగుందో. మ్యూజిక్ గురించి మీకు గురించి చెప్పాల్సిన లేదు, మ్యూజిక్ అయితే 20 కొట్టారు. లాస్ట్ 30 minutes ఉంటుంది అబ్బా, నిజంగా క్లైమాక్స్. మీరు ఎంతైతే కొని మూవీకి వెళ్తున్నారో వర్త్ వాచింగ్. ఒక్క క్లైమాక్స్ చూస్తే చాలు మీకు అమౌంట్ అనేది మీకు వేస్ట్ అవ్వలేదు అయినా, మంచి సినిమా చూశాను అన్నట్టు ఉంటుంది. మెసేజ్ ఓరియంటెడ్ అంటే మెసేజ్ ఓరియంటెడ్ కాదు. బేసికలీ ఇట్స్ నాట్ మెసేజ్ ఓరియంటెడ్, ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్. ఇట్స్ లైక్ క్రైమ్ థ్రిల్లర్. బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ అయితే అనుకోకండి, మెసేజ్ ఓరియంటెడ్ కాదు. కానీ లాస్ట్ క్యామియోస్ వస్తాయి మాత్రం. క్యామియోస్ గురించి చెప్పను, నేను స్పాయిలర్ అస్సలు ఇవ్వను మీకు. మీకు మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ మీకు థియేటర్లో చూడాలి. ఒకవేళ ఎల్లని వాళ్ళు అయితే అది ఓటీటీలో కలగాలి తప్ప. నో రివీల్స్, నో స్పాయిలర్, నథింగ్. వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి, బాగుంది. ఇంకా 2 సినిమాలు మిగిలి ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు థండర్ బోల్ట్స్ నెక్స్ట్ మూవీ అనుకున్నాను. నెక్స్ట్ రెట్రో. ఫ్రైడే ఆర్ సాటర్డే కవర్ చేద్దాం. సండే రెస్ట్, వి ప్లే క్రికెట్. ఓకే, ఇప్పుడు వరకు మన ఛానల్ రివ్యూ వింటుంటే ఇది అడగండి. జస్ట్ మన నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రవి బ్లాగ్స్ అండ్ రియాక్షన్స్. బై గైస్.